ప్లరా అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. లూకా శుభవర్తమానము 8వ అధ్యాయము 48వ వాక్యమును ధ్యానం చేద్దాం. అందుకాయన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటలు ఏమిటంటే, అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చదవబడినటువంటి లేఖనములో ఉన్న మాటలు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఏ సమయమందు ప్రభువారు మాట్లాడుచున్నాడు అని మనం ఆలోచన చేస్తే 2000 సంవత్సరముల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారుడుగా ఆ రోజుల్లో సువార్త పరిచర్య చేస్తా ఉన్నటువంటి దినాలలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి ఒక సహోదరి ప్రభువు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టుకొని స్వస్థచితురాలైనటువంటి ఆ శుభ సమయములో, ఆ సంతోషదాయకమైనటువంటి ఆ సమయములో ప్రభు ఆమెతో అంటున్నాడు, ఏమంటున్నాడు? కుమారి, ఓ కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానం గలదానవై పొమ్మని ఆమెతో చెప్పాను. ఇక్కడ ప్రభు 2 విషయాలు ఆమెతో మాట్లాడుతున్నాడు. ఒకటి, విశ్వాసమును గురించి మాట్లాడుతున్నాడు. 2, సమాధాన గలదానవై వెళ్ళు అంటున్నాడు. ఈరోజు ప్రియులారా, నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చేటువంటి వారికి సమాధానమును దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలమందు నేను మీకు ధ్యానము చేయబోతున్న ధ్యాన వాక్యం యొక్క మూల అంశం ఏంటంటే, విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చిన వారికి దేవుడు ప్రియులారా సమాధానాన్ని దేవుడు అనుగ్రహించనై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము ఆయన సువార్త పరిచర్య చేస్తా ఉన్నటువంటి ఆ రోజుల్లో చాలామంది కూడా విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చి వారు తిరిగి వెళ్ళేటప్పుడు వారి ఆధ్యాత్మికమైన జీవితంలో ఎవరైతే విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చారో, విశ్వాసముతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు యొద్ద నుండి సమాధానాన్ని పొందుకొని సంతోషముగా వారి గృహాలకు వెళ్ళినటువంటి వారిని కోకొల్లులుగా ప్రభు యొక్క పరిచర్యలో, సువార్త పరిచర్యలో మనం చూస్తున్నాం. ఆయన ఎన్ని సంవత్సరాలు ఈ విశ్వములో, ఈ ధరణిలో, ఈ భూమి మీద ప్రభువారు ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడండి? సువార్త పరిచర్య చెప్పండి, ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాల పాటు ప్రభువారు ఏం చేశాడండి? సువార్త పరిచర్య చేశాడు. ఆయన జీవించినటువంటి జీవిత కాలము 33.5 సంవత్సరాలు. 33.5 సంవత్సరాలలో కేవలము 3.5 సంవత్సరాలు మాత్రమే ప్రభువారు 33.5 సంవత్సరాల్లో చేసే పరిచర్య అంతటిని కూడా కేవలము 3.5 సంవత్సరాల్లో పూర్తి చేసి ముగించేశాడు.
ఈ 3.5 సంవత్సరాలలో ఎందరైతే విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చారో, విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారందరినీ కూడా సమాధానపరిచి వారి గృహాలకు పంపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలమందు విశ్వాసముతో పిల్లరా చాలామంది ప్రభు దగ్గరకు ఆ రోజుల్లో వచ్చారు. కానీ అందరిని గురించి మీకు పరిచయం చేసి వారిని గురించి ధ్యానం చేయాలంటే మనకున్న సమయం సరిపోదు గనుక ఒక్క 5గురిని మీకు పరిచయం చేసి త్వరితముగా నా మాటలు ఈ ఉదయకాలమందు ముగించడానికి నేను చాలా తొందరగా ప్రయత్నిస్తాను. పరిశుద్ధ గ్రంథములో మనము గమనిస్తే మొట్టమొదటిగా లూకా శుభవర్తమానము 8వ అధ్యాయము 48వ వాక్యములో మనము చూస్తే ప్రభు అంటున్నాడు, విశ్వాసముతో తన దగ్గరకు వచ్చి తన వస్త్రపు యొక్క చెంగును పట్టుకొని స్వస్థచితురాలైనటువంటి 12 సంవత్సరాలు రక్తస్రావ రోగముతో బాధపడుతున్నటువంటి పిల్లల స్వస్థపరచబడినటువంటి స్త్రీతో ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు? కుమారి, ఓ కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను కనుక ఇప్పుడు సమాధాన గలదానవై తిరిగి వెళ్ళు. గమనించండి ప్రభునందు ప్రియులారా, ఈ రక్తస్రావము రోగము కలిగినటువంటి సహోదరి మరి ఎన్ని సంవత్సరాల నుండి సమాధానము లేక, నెమ్మది లేక, ఆరోగ్యము లేక, ఆనందము లేక, నిట్టూర్పుల మధ్యలో, కన్నీటి మధ్యలో పిల్లరా ఆమె ఎన్ని సంవత్సరాలు నలిగిపోతా ఉంది, ఎన్ని సంవత్సరాలు మనోవేదన చెందుతా ఉంది, ఎన్ని సంవత్సరాలు నిరాశ పడతా ఉంది అని మనం ఆలోచన చేస్తే 1 సంవత్సరం కాదండి, ఏది 2 సంవత్సరాలు కాదు, లేక 5 సంవత్సరాల పాటు కాదండి, ఏకీగ్రమగా ఎన్ని సంవత్సరాల పాటు ఆమె సమాధానాన్ని కోల్పోయింది ఇంటిలో. తన జీవితంలో పిల్లరా ఎన్ని సంవత్సరాల పాటు సమాధానాన్ని కోల్పోయింది, ఎన్ని సంవత్సరాల పాటు నెమ్మదిని కోల్పోయింది, ఎన్ని సంవత్సరాల పాటు అనారోగ్య పాలైపోయింది ఆ సహోదరి అని మనం ఆలోచన చేస్తే 12 సంవత్సరాల పాటు ఆమెకు పట్టినటువంటి ఆ రోగం ఆమెను జీవితంలో సమాధానము లేకుండా, నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా పిల్లల మనోవేదనకు గురి చేస్తూ అనారోగ్య పాలైపోతూ 12 సంవత్సరాల పాటు నిరాశ నిస్పృహలో ఇక నా బ్రతుకంతా కూడా ఇలాగే కొనసాగాల, మరణం వరకు నేను ఇలాగే నా జీవితాన్ని కొనసాగించాలా, ఆదరించేవారు లేరే, ప్రేమించేవారు లేరే, చేరదీసేవారు లేరే అనేటువంటి మనోవేదనతో ఆమె దుఃఖపడుతూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆమె సామాన్యమైనటువంటి వ్యక్తి కాదండి. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న సహోదరి పిల్లరా పేదరాలు కాదు, దరిద్రురాలు కాదు, ఆమె నీలాంటి నాలాంటి వ్యక్తి కాదు, స్త్రీ కాదు. ఆమె ఎవరు అంటే గొప్ప ధనికురాలుగా కనబడతా ఉంది ప్రియులారా. ధనధాన్యాలు, వస్తువాహనాలు, చరచరాస్తులు, బంగారము, వెండి, ప్రభునందు ప్రియులారా ఎన్నెన్నో ఆస్తి అంతస్తులు, పలుకుబడి పిల్లరా విద్యావేత్తగా కనబడతా ఉంది. అలాంటి ఆమెకు ప్రియులారా ఒక రోగం వచ్చింది. ఏ రోగం అంట? అది వైద్యులు ఎవ్వరు కూడా ఆమెను బాగు చేయలేనటువంటి రోగం. ఏ రోగం అండి ఆ రోగము? రక్తస్రావ రోగము ప్రియులారా. చూడండి ప్రియులారా, ఆమె గొప్ప ధనవంతురాలండి. అయితే ప్రియులారా తనకున్న ధనాన్ని బట్టి ఆమె ఏం చేసింది? యేసు ప్రభువారు సువార్త పరిచర్య చేస్తా ఉన్నటువంటి ఆ రోజుల్లో తనకున్న ధనాన్ని బట్టి తనకు వచ్చిన రోగాన్ని బాగు చేయించుకోవాలని ఏమండి తిరగనటువంటి హాస్పిటల్ లేదు, చూపించుకునేటువంటి స్పెషలిస్టు వైద్యులు లేరు.
పిల్లరా, వారి ద్వారా వీరి ద్వారా ఫలానా చోటకి వెళితే ఇదిగో మంచి ట్రీట్మెంట్ ఇస్తారట, అక్కడ మంచి స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నాడట అని వారి ద్వారా వీరి ద్వారా తెలుసుకొని ప్రియులారా, చూడండి ఆమె 12 సంవత్సరాల పాటు తనకున్న ధనమంతటిని కూడా తనకు వచ్చినటువంటి రోగానికి ఖర్చు చేసినట్ట, వ్యయపరుచుకున్నదంటే ఖర్చు చేసింది. కానీ తనకున్నటువంటి ధనము ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా తన జీవితంలో, తన ఆధ్యాత్మికమైన జీవితంలో నెమ్మది దొరకలేదు, సమాధానము దొరకలేదు, సంతోషము దొరకలేదు, ఆరోగ్యము కుదుటపాటు కాలేదు. ఇంకా రోగము ఎక్కువ అవుతా ఉంది. కానీ ఏమాత్రము కూడా ఎంత మెడిసిన్ వాడినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ వైద్యులను సంప్రదించినా రోగం అనేటువంటిది దినదినము కూడా పెరిగిపోతా ఉంది. కానీ రోగం అనేటువంటిది ఏమాత్రం కూడా కుదుటుబాటు కావడం లేదు, తగ్గినట్లుగా అనిపించడం లేదు. ఇక ఆమె జీవితంలో నన్ను ఎవరు బాగు చేయలేరే, నాకున్న రోగాన్ని ఎవరు కూడా బాగు చేయలేరే అని చెప్పి మొత్తానికి ఆ సహోదరి అట తన ఆధ్యాత్మికమైన జీవితంలో చాలా బలహీనమైపోయింది. పిల్లరా, అనుమానం ఎక్కువైపోయింది. అనుమానమే పెద్ద రోగం. ఆ రోగము ప్రియులారా ఆమెను పట్టి పీడిస్తా ఉంది. గమనించండి, మొత్తానికి ఇరుగు పొరుగు వారి ద్వారా, ఆ నోట ఈ నోట ద్వారా ఆమె తెలుసుకుంది, ఇదిగో యేసేబు మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు మెస్సయ్యట, యేసు ప్రభువారట, ఆయన అనేకమైన అద్భుతాలు చేస్తున్నారట. ప్రజలు ఆయన యొద్దకు వెళితే ప్రజలందరూ కూడా స్వస్థచిత్తులవుతున్నారట. అనారోగ్యాలుగా ఉన్న వారిని ఆ యేసు ప్రభువారు స్వస్థపరుస్తున్నాడట. దయ్యాలతో పీడించబడుతున్న వారిని కూడా విడుదలను దేవుడు చేస్తున్నాడట. కుంటి వారినేమి, గుడ్డి వారినేమి, మోగవారినేమి, చెవిటి వారినేమి, చనిపోయినటువంటి పాడి మీద ఉన్న శవాలను కూడా ఆయన లేపుతున్నాడట అని చెప్పి ఆ నోట ఈ నోట ప్రజలు చెప్పుకుంటుంటే ఈ సహోదరి మొత్తానికి వినదండి. ఆ రోజు ఒకరోజు ప్రభుని గురించి విన్నది. జక్కయ్య, ఎరుకో పట్టణంలో ఉన్న జక్కయ్య ట్యాక్స్ కలెక్టరు, ఉద్యోగము చేస్తూ ఉద్యోగస్తులు పిల్లరా ఆఫీసులో తను ఉద్యోగం చేస్తున్నప్పుడు తోటి ఉద్యోగస్తులు ఎలాగూ చెప్పుకున్నారో యేసు క్రీస్తు వారి యొక్క వానత్వాన్ని గురించి, గొప్పతనాన్ని గురించి, అద్భుతాల గురించి, ఆశ్చర్య కార్యాల గురించి, సూచక క్రియల గురించి, మహత్కార్యాల గురించి పిల్లరా ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి జక్కయ్య పని చేస్తున్నటువంటి తోటి ఉద్యోగులు ఎలాగూ చెప్పుకుంటున్నారో చెప్పుకున్నటువంటి విధానాన్ని బట్టి జక్కయ్య తెలుసుకొని యేసు క్రీస్తును చూడాలని ఆ రోజు మేడు చెట్టు ఎక్కి ప్రభువును చూడడానికి చెట్టు ఎక్కి పిల్లరా ఎలాగూ ప్రభువును తన ఇంటిలోకి చేర్చుకున్నాడో అలాగ ప్రియులారా ఈ రక్తస్రావ రోగము కలిగినటువంటి సహోదరి కూడా తన ఇరుగువారు పొరుగువారు ప్రభువు గురించి చెప్పుకుంటుంటే ఆయన చేసే అద్భుతాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాల గురించి ప్రజలు చెప్పుకుంటే మొత్తానికి ఏమే ఆ నోట ఈ నోట ప్రజల నోట ప్రభుని గురించి చెప్పుకుంటే మొత్తానికి విన్నదండి. బైబిల్లో రాయబడింది, ఆమె ప్రభు దగ్గరకు రావడానికి ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిందో మీకు తెలుసా? ఆమెది ఒక ప్రాంతం. ఆమెదే ప్రాంతమో తెలుసా? ఏమండి? తూర్పు. గమనించండి పిల్లారా, ప్రభు దగ్గరకు వచ్చింది ఆమె. చూడండి పిల్లారా, ఆమె ప్రభు దగ్గరకు రావక ముందు ఆమెలో విశ్వాసం అనేటువంటిది మనం చూస్తున్నాం. బైబిల్లో రాయబడింది, విశ్వాసం అనేటువంటిది మనకు ఎలా కలుగుతుందంటండి? ఏమండి చెప్పాలి? వినుట ద్వారా, వినడము ద్వారా విశ్వాసము కలుగుతుంది. వినడం ద్వారా విశ్వాసం కలగటం ఏంటి?
వినేవారు చెప్పేవారు చెప్తూ ఉంటే వినేవారు చెప్పనిదే వినరు కదా. కనుక వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆమె ప్రభుని గురించి విన్నది కనుక ఆ రోజు తన ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక నిర్ణయించుకుంది ఆమె. ఇదిగో ప్రభు గొప్పవాడట, ఆయన అద్భుతాలు చేసే దేవుడట, ఆయన సూచక్రియలు చేసేటువంటి దేవుడట, ఆయన అరణ్యములో 5 రొట్టెలను 2 చిన్న చేపలను ఆ ఉపవాస ప్రార్థన కూడికలకు 3 దినాలు వెళ్ళినటువంటి ఒకసారి 5,000 మందికి 5 రొట్టెలు 2 చిన్న చేపలతో 5,000 మందికి ఒకసారి ఆహారం పెట్టాడట, మరొకసారి 4,000 మందికి ఆహారం పెట్టాడట అనేటువంటి విషయాన్ని పిల్లలు ఆ నోట ఈ నోట ఆమె ప్రజలు చెప్పుకుంటుంటే, ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటుంటే ఆమె వింది, ఆమెకు విశ్వాసం కలిగింది. ఇదిగో నాకున్న రోగాన్ని వైద్యులు ఎవ్వరు కూడా బాగు చేయలేరు, వాళ్ళు సాధ్యపరచలేరు. ఇదిగో నాకున్న ధనమంతా కూడా ఈ రోగానికే నేను ఖర్చు పెట్టాను, ఇక ధనమంతా కూడా అయిపోయింది. ఇక నేను ఏం చేయాలనుకున్నానంటే, ఇదిగో యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు యొక్క చెంగును ముట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది. ఎందుకంటే ప్రియులారా, ఆమె దృఢమైగా నిశ్చయించుకుంది విశ్వాసంతో. ఇంటి దగ్గర ఒక ఆలోచన చేసింది. విశ్వాసంతో నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన జనసమూహంలో ఉన్నప్పుడు చాటుగా వెళ్ళి ఇదిగో ఎవరికి తెలియకుండా ఆయన వస్త్రాన్ని నేను అలా ముట్టుకుంటాను, ముట్టిన వెనువెంటనే నాకు స్వస్థత కలుగుతుంది అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో వచ్చింది. అంతే తప్ప నేను ప్రభు దగ్గరికి వెళ్ళి నాకున్న రోగం గురించి ప్రభువుకు చెప్పి, లేక ఆయన శిష్యులకు చెప్పి, శిష్యుల ద్వారా రికమెండ్ చేయించి ప్రభువుకు చెప్పి ఆయన నా మీద చేతులు ఉంచి నూనె రాసి ప్రార్థన చేస్తే, ఆయన చేతులు ఉంచగానే ఆయన నూనె రాయగానే నాకు స్వస్థత కలుగుతుంది అని తన మనసులో అనుకోలేదు. అలా ఎందుకు ఊహించలేదు, ఎందుకు అనుకోలేదు, ఎందుకు ఆ నిర్ణయం తీసుకోలేదంటే అది పురుషులకు చెప్పుకునే రోగం కాదు. శిష్యులు చెబుదామన్నా వాళ్ళు పురుషులు, ప్రభువు చెబుదామన్నా కానీ ఆయన పురుషుడు. అది పురుషులకు చెప్పుకునే బలహీనత కాదు కదా. ఒకవేళ చెప్తే వాళ్ళు నన్ను చేదరించుకొని అసహించుకొని చిపో దూరంగా వెళ్ళిపో అంటారేమో అనేటువంటి ఒక ఆలోచన తనలో ఉండవచ్చునేమో బహుశా. అది నా ఉద్భోగాతం, బైబిల్ అలా రాయబడలేదులేండి, అది కేవలం నా ఉద్భోగాతం. అందుకే ఆమె ఒక నిర్ణయించుకుంది. ఏంటి? నాకున్న రోగమును శిష్యులకు చెప్పను, ప్రభువు కూడా చెప్పను, అది చెప్పుకునే రోగం కాదు. కనుక నేను వెళ్ళి ఆయన ఎక్కడ ఉన్నాడో నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే చాలు, నేను స్వస్థపరచబడతాను అనేటువంటి ఒక దృఢమైన విశ్వాసంతో ఆ రోజు రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ, ఏది 12 సంవత్సరాల నుండి కుదరని రోగముతో బాధపడుతున్నటువంటి ఆ సహోదరి ఎట్టకేలకు ఒకరోజు ప్రభు ఉన్న స్థలానికి వచ్చి ఏం చేసిందంటే అండి, ప్రభువారు ఆ స్థలములో ఉంటే ప్రజలందరూ కూడా జనసమూహం అంతా కూడా ఆయనను చుట్టుముట్టారట. ప్రజలు ఎందుకు ప్రియులారా, ఎందుకు ఆయన చుట్టుముట్టారు అంటే ఆయన ద్వారా స్వస్థపరచబడాలి, ఆయన ద్వారా బాగుపడాలి, ఆయన ద్వారా మేము మేలు పొందాలి అని ప్రియులారా అసమాధానంగా ఉన్నవారు, నెమ్మదిని కోల్పోయిన వారు, అనారోగ్యాలతో ఉన్నవారు, పిల్లరా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, సాతాను కబంధ హస్తాల్లో బంధింపబడినటువంటి వారు ఆ రోజు కోకోలులుగా ఊరు ప్రియులార కదిలింది, వాడ కదిలింది. ప్రభు చుట్టూ ప్రియులార జనసమూహం అంతా కూడా ఏమైపోయిందంటండి, ప్రభు మీద పడుతున్నారు. ఎట్టకేలకు ఈమె ప్రజల్ని ఎట్టగా మొత్తానికి నెట్టుకొని ఆమె విశ్వాసం ఎక్కడికి తీసుకుని వచ్చిందండి, ప్రభు ఉన్నటువంటి స్థలానికి ఆమె విశ్వాసము ప్రజలలో నెట్టుకుంటూ అంతమంది జనాన్ని ప్రియులారా దాటి ఇప్పుడు ప్రభు ఉన్న స్థలానికి వచ్చేసింది. ప్రభు నిలబడి ఉన్న స్థలానికి వచ్చింది. వచ్చి ఆమె ఏం చేసిందంటే అండి,
ఆమె వచ్చి ప్రభు యొక్క వస్త్రము చెంగును అలా తాకిందో లేదో, తాకిన వెనువెంటనే జరిగినటువంటి మహత్కార్యం ఏంటో మీకు తెలుసా? తాకిన వెనువెంటనే అద్భుతం ఏంటో మీకు తెలుసా? యేసు క్రీస్తులో ఉన్నటువంటి మహిమా ప్రభావము, ఆ శక్తి వెళ్ళి పిల్లరా ఎవరైతే ప్రభు వస్త్రాన్ని తాకిందో ఆమెలో ఉన్నటువంటి రోగ నివారణ అయిపోయింది. అప్పటికి 12 సంవత్సరాల నుండి బాధపడుతున్నటువంటి ఆ సహోదరికి యొక్క అనారోగ్యము ఇప్పుడు ప్రభు వస్త్రాన్ని ముట్టగానే ఏమైపోయిందంటండి? ఏమైపోయింది? స్వస్థచిత్తురాలైదంట. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, 46వ వాక్యం చదవండి. లూకా సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యం. యేసు ఎవడో నన్ను ముట్టెనని ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినది అంటున్నాడు. అప్పుడు శిష్యులు ఏమంటున్నా, నీకేమన్నా ఆలోచన ఉందా బోధకుడా? నన్ను ముట్టింది ఎవరు అంటున్నావా నీవు? నన్ను ముట్టింది ఎవరంటున్నావా నీవు? ఏమంటున్నాడు శిష్యుల్ని? ప్రభుతో శిష్యులు ఏమంటున్నారు? నన్ను ముట్టినది ఎవరని యేసు ప్రభు వారు అడుగుతున్నాడు ప్రజల్ని, నన్ను ముట్టింది ఎవరు? ఇప్పుడు మీరు జన సమూహంలో యేసు అడుగుచున్నప్పుడు అందరూను మేమెరుగమన్నారు. శిష్యులు కూడా అంటున్నారు, పేతురు ఏలినవాడా, జన సమూహము ఇప్పుడు నీ చుట్టూ కూడా కిక్కిరిసిపోయి ఉన్నారు, నీ మీద పడుతున్నారు. ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయినదని నాకు తెలిసింది అంటున్నాడు. దేవునికే మహిమ కలుగునుగా. శిష్యులు అంటున్నారు, నన్ను ఎవరు ముట్టిందని ప్రజలను అడుగుతుంటే శిష్యులు అంటున్నారు, ఇంతమంది ప్రజలు సమూహము నిన్ను చుట్టుముట్టితే ఒకరి మీద ఒకరు పడుతూ నిన్ను చూడాలని, నిన్ను తాకాలని, నీ అద్భుతాలు చూడాలని ప్రజలు ఇలాగూ కిక్కిరిసిపోతే ఇంత జన సమూహములో ఎవరు నన్ను తాకింది అంటావా ఏంటయ్యా అంటున్నారు. ప్రభు అంటున్నాడు, కాదు, జన సమూహము ఇదిగో కిక్కిరిసిపోవడము, ఒకరి మీద ఒకరు పడడము, అనుకోకుండా నన్ను తాగడం కాదు, ఎవరో కావాలనే నన్ను తాకారు, ఎవరో నన్ను ముట్టుకోవాలనే నన్ను ముట్టుకున్నారు. ఎందుకంటే నాలో ఉన్న మహిమ ప్రభావము వారిని తాకి వారిని స్వస్థపరిచింది. ఇప్పుడు ఎవరని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. అప్పుడు ఈ స్వస్థచిత్తురాలైనటువంటి 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న సహోదరి, స్వస్థచిత్తురాలైనటువంటి ఆమె తను స్వస్థపరచుట పిల్లరా స్వస్థచిత్తురాలవుట చూచి, తన అనారోగ్యము కుదుటపడుట చూచి ప్రభు దగ్గరకు భయముతో వణుకుతో వణికిపోతూ మెల్లని చల్లని స్వరముతో ప్రభుతో ఆ సహోదరి, స్వస్థచిత్తురాలైనటువంటి సహోదరి, బాగుపడినటువంటి ఆ సహోదరి ప్రభుతో అంటుంది, తన మెల్లని చల్లని స్వరముతో భయముతో వణుకుతో పిల్లరా గడగడలాడుతూ ప్రభుతో ప్రిలరా మాటలు తడబడుతూ అంటుంది, బోధకుడా అయ్యా, ఇంతటి జన సమూహములో నిన్ను కావాలని తాకినటువంటి ఆ దౌర్భాగ్యురాలను నేనేనయ్యా, నేనే నిన్ను తాకాను, ఇది నా పరిస్థితి. నిన్ను తాకక మునుపు ఇది నా పరిస్థితి, ఇది నా అనారోగ్యము, ఇన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నాను. విశ్వాసముతో నిన్ను త్రాగుటము ద్వారా, విశ్వాసముతో నిన్ను ముట్టుకోవడము ద్వారా నేను ఇప్పుడు స్వస్థచిత్తురాలనయ్యాను, ఇప్పుడు నేను ఆరోగ్యకరముగా ఉన్నాను, ఇప్పుడు నేను సంతోషముగా ఉన్నాను అని స్వస్థచిత్తురాలైనటువంటి ఆ సహోదరి భయముతో వణుకుతో మాటలు తడబడుతూ ప్రభుకు తిరిగి సమాధానము చెప్తుంది. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఇప్పుడు చదవండి 48వ వాక్యము. అందుకాయన కుమారి నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసము నిన్ను
స్వస్థపరిచెను. సమాధాన గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను. ప్రభు దగ్గరకు రాకముందు ఆమె జీవితంలో ఏమి కోల్పోయిందండి? సమాధానం లేదు. ఏమి లేదంటే అండి, సమాధానం లేదు. ప్రభు దగ్గరకు రాకమునుపు, ప్రభు యొక్క వస్త్రమును ముట్టుకోనక మునుపు 12 సంవత్సరాల పాటు ఆమె జీవితములో, ఆమె హృదయములో, ఆమె మనస్సులో, ఆమె కుటుంబములో పిల్లరా సమాధానము కోల్పోయింది, నెమ్మదిని కోల్పోయింది, ఆరోగ్యము కోల్పోయింది. ఇప్పుడు ఈమెకు దేవుడు సమాధానమును దేవుడు దయచేశాడు. సమాధానమును దేవుడు ఆమెకు అనుగ్రహించడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? ఆమె విశ్వాసముతో ఎవరి దగ్గరికి వచ్చిందండి? ప్రభు దగ్గరకు వచ్చింది. విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చింది కనుక ప్రభు దగ్గరకు ఎవరైతే విశ్వాసంతో వస్తారో వెళ్ళే వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. ఈ ఉదయకాలమందు దేవునికే మహిమ కలుగునుగా. 5 గురించి చెప్పాలనుకుంటున్నాను కదా. 2వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూడండి పిల్లారా, 2వదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వాక్యం. త్వరగా చదవండి. అందుకు యేసు అమ్మా, ఇక్కడ కానాను స్త్రీతో ప్రభు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది. ఓ అమ్మా, ఓ కానాను స్త్రీ, నీ విశ్వాసము గొప్పది, చాలా గొప్పదమ్మా. నీవు కోరుకున్నట్లుగానే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. నీవు కోరుకున్నట్లుగానే ఏమంటున్నాడు ప్రభువు? అవునుగాక అంటున్నాడు. ఆమె ప్రభు దగ్గరకు ఎలా వచ్చింది? ఈ కానాను స్త్రీ ఏమండి, ఈమె కానాను దేశము నుండి వచ్చిందండి. యేసు ప్రభువారు ఆమె పిల్లరా ఆమె కుమార్తెను దెయ్యము వదిలించడానికి ఏ ప్రాంతంలోనంటే తూరు సిదోను ప్రాంతములో పరిచర్య చేస్తున్నాడు. ఆ తూరు సిదోను ప్రాంతానికి ఈ కానాను స్త్రీ ప్రియులారా తన కుమార్తెను బాగు చేయమని, తన కుమార్తెకు దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదిలించమని ఈ కానాను స్త్రీ కానాను దేశము నుండి యేసు ప్రభువారు తూరు సిదోను ప్రాంతములో సువార్త పరిచర్య చేస్తూ ఉంటే కానాను దేశము నుండి తూరు సిదోను ప్రాంతానికి వచ్చింది. కానాను దేశము నుండి తూరు సిదోను ప్రాంతానికి మధ్య ఎన్ని మైళ్ళ దూరం ఉంటుందో మీకు తెలుసా? సుమారు 1200 మైళ్ళ దూరం ఉంటుందండి. 12 కిలోమీటర్ల దూరం. 12 కిలోమీటర్ల దూరము. కానాను స్త్రీ ప్రియులారా విశ్వాసముతో ప్రియులారా యేసుక్రీస్తు వారు తూర్పు సిదోను ప్రాంతములో ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉంటే ఆ కానాను స్త్రీలు ప్రియులారా, కానాను స్త్రీ తన దేశము నుండి ప్రియులారా చూడండి 12 కిలోమీటర్ల దూరము నడుచుకుంటూ ఎంతో వ్యయ ప్రయాసాలతో ఏమండి కాలినడక మీద నడుచుకుంటూ ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు దగ్గరికి వచ్చి తన యొక్క పరిస్థితి ఏంటో చెప్పింది. అయ్యా, నా కుమార్తె దెయ్యము పట్టి చాలా బలహీనతలో ఉన్నదయ్యా, ఒక్క మాట చెబితే చాలు, నీ నోట ఒక్క మాట చెబితే చాలు, ఇదిగో నా ఇంటి దగ్గర ఉన్న నా కుమార్తె, మంచం మీద పరుండి అల్లాడిపోతున్నటువంటి నా కుమార్తె, సాతాను బంధకాల ద్వారా బంధించబడినటువంటి నా కుమార్తె, నీవు ఒక్క మాట చెబితే చాలు, అక్కడ ఆమె స్వస్థచితురాలవుతుంది, ఆమె బాగుపడుతుంది, ఆమెలో ఉన్న దెయ్యాలు ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. బోధకుడా, విశ్వాసముతో నీ దగ్గరకు వచ్చాను, 12 కిలోమీటర్ల దూరము నడుచుకుంటూ కాలినడక మీద నీ దగ్గరకు వచ్చాను. బోధకుడా, దయచేసి నీవు నన్ను కుక్క అనవద్దు, అన్నా పర్వాలేదు, నేను కుక్కనే అయినా పర్వాలేదు అని చెప్పి పదే ప్రియులారా ఆమె ప్రభువుని గోజాడుతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగా. హల్లెలూయా. అప్పుడు ప్రభు ఆమెలో ఉన్న విశ్వాసాన్ని చూచి ఏమంటున్నాడు తెలుసా? చదవండి ఇప్పుడు ఆ మాట. అమ్మా,
నీ విశ్వాసము చాలా గొప్పదమ్మా. నీవు కోరినట్లే నీకు అవునుగాక. కోరినట్లనే కాడ మీరు చెప్పుకోండి, సమాధాన గలదానవై సమాధానం ఇచ్చాడు దేవుడు. విశ్వాసముతో కానాను స్త్రీ ప్రియులారా తన కుమార్తెకు దయ్యము వదిలించమని, తన కుమార్తెను బాగు చేయమని విశ్వాసముతో ఆ రోజు ప్రభు దగ్గరకు వస్తే ప్రభు అంటున్నాడు, నీకు సమాధానము కలుగునుగాక. నీ కుమార్తె ఇప్పుడు నీ ఇంటిలో సమాధానము కలిగి ఆమె ఆరోగ్యముగా ఉంటుందిగాక అంటున్నాడు ప్రభు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇందాక మనము చూసాము కదా, రక్తస్రావ రోగము విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే దేవుడు ఆమెకు సమాధానముతో తిరిగి పంపాడు ఆమె ఇంటికి. ప్రభు దగ్గరకు ఆమె విశ్వాసముతో వచ్చిందండి పిల్లల. విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చింది. ప్రభు ఏం చేశాడు? ఆమె బలహీనతలను దూరపరిచి ఆరోగ్యవంతురాలుగా ఆమెను మార్చి సమాధానముతో ఆమె తిరిగి తన ఇంటికి. కానాను స్త్రీ కూడా విశ్వాసముతో 12 కిలోమీటర్ల దూరము పిల్లరా కానాను దేశం నుండి ప్రభువారు తూరు సిదోను ప్రాంతంలో పరిచర్య చేస్తుంటే ఆ ప్రాంతానికి 12 కిలోమీటర్ల దూరము రాత్రనక పగలనక ఎండనక వాననక కాలినడక మీద తిండి తిప్పలు లేక తన కుమార్తెను బాగు చేయించుకోవడానికి విశ్వాసముతో ఆ రోజు ప్రభు దగ్గరకు వస్తే ప్రభువారు ఆమెనేం చేశాడు? విశ్వాసంతో వచ్చిన కానాను స్త్రీని సమాధానపరిచాడు తన ఇంటిలో ఉన్న కుమార్తెకు. దేవునికే మహిమ కలుగునుగాక. మూడవదిగా చూద్దాము ప్రియులారా. 5 విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను, షార్ట్ కట్లో చెప్పేస్తాను. మూడవదిగా చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వాక్యము. త్వరగా చదవండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వాక్యము. అందుకు యేసు నీవు వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పే. ఏవయ్యా, నీ వెళ్ళిపో, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట వెళ్ళుచుండగా చూపు పొంది ఏం చేశాడంటే దేవుణ్ణి మహిమపరచాడు. ఎవరితడు? ఎరుకో పట్టణస్థుడైనటువంటి తేమాయి కుమారుడైనటువంటి గుడ్డివాడు బర్తమయి. చూడండి పిల్లారా, బర్తమయి పిల్లారా రోడ్డు ప్రక్కన కూర్చోండి భిక్షాటన చేస్తున్నటువంటి వాడు, భిక్షాటన చేస్తున్నటువంటి వాడు గుడ్డివాడిగా కనబడుతున్నాడు. కళ్ళున్నాయి కానీ కబోదిగా కనబడుతున్నాడు, చూడలేని వాడిగా కనబడుతున్నాడు. ఈ గుడ్డోడికి రాత్రి పగలు 2 కూడా సమానమే. వాడి జీవితం అంతా కూడా ప్రభువారు అతన్ని మనోనేత్రాలు వెలిగించేంత వరకు, తన అంధత్వాన్ని దూరపరిచేంత వరకు, తన 2 కళ్ళను బాగు చేసేంత వరకు పిల్లరా చూడండి, వీడు చీకటి మయమే, వాడి బ్రతుకంతా కూడా చీకటిలో జీవిస్తున్నాడు. అయితే గుడ్డి భర్తమయ్యి పిల్లరా ఎరుకో పట్టణములో ప్రభువారు వెళతా ఉంటే దారి ప్రక్కన రోడ్డు ప్రక్కన ఒక బట్ట పరుచుకుని బట్ట మీద కూర్చుండి దారిని పోయే వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంట? భిక్షాటన చేస్తున్నాడు. మొత్తానికి వీడికి విశ్వాసం కలిగింది. ఎందుకంటే వీడు చూడలేడు, గుడ్డివాడు, కానీ వింటున్నాడు. బైబిల్లో రాయబడింది కదా, వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను సమాధానపరుస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను ప్రభు దగ్గరకు నడిపిస్తుంది, ఆ విశ్వాసమే పరలోక పౌరత్వములోనికి మనలను నడిపిస్తుంది. దేవునికి మహిమ కలుగును. వాడు చూడలేనప్పటికీ కూడా ప్రజలు చెప్పుకుంటుంటే విన్నాడు. యేసేబు వడ్లవాని కుమారుడట. మరియా యేసేబు యొక్క వడ్లవాని కుమారుడు యేసు. ఇదిగో ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, మహత్కార్యాలు చేస్తున్నాడని ఈ గుడ్డివాడు, చూడలేని వాడు ప్రజలు చెప్పుకుంటుంటే ఆ నోట ఈ నోట మొత్తానికి చెవులతో విన్నాడు. ఈ దారిని ప్రభువారు వస్తున్నాడని తెలుసుకున్నాడు. ప్రభువారు జన సమూహములు వస్తూ ఉంటే గుడ్డివాడు ప్రియులారా బిగ్గరగా కేక వేస్తున్నాడు. ఏమని కేక వేస్తున్నాడు తెలుసా? దావీదు కుమారుడా, ఓ ఈ దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించుమని ఎన్నిసార్లు
కేక వేశాడండి 2 సార్లు. ఒకసారి కేక వేస్తే ప్రభు వారికి వినబడదేమో, ఒకసారి కేక వేస్తే ప్రభువారికి వినబడదేమో, ఇంత జన సమూహములో నా కేక ఆయన చెవులకు వినబడదేమో అని ఈ గుడ్డివాడు ఎన్నిసార్లు కేక వేశాడు తెలుసా? 2 సార్లు. దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణించమని కేక వేయగా మొదటి కేక ప్రభువారి చెవికి అంతగా వినబడలేదు, వినబడినట్లుగా ఉన్నది. రెండో కేక మొత్తానికి ప్రభువారి చెవులో గిర్రని తిరిగిందన్నమాట. ఇక ఆగిపోయాడు. వెళుతున్నటువంటి యేసయ్య, ముందుకు వెళుతున్నటువంటి యేసయ్య ప్రయాణం ఆపేశాడు. ఎవరా ఇక్కడ నన్ను, ఎవరో నన్ను కేక వేసినట్లు ఉన్నారే. దావీదు కుమారుడా యేసు అంటున్నారు ఎవరు, దావీదు కుమారుని అంటున్నారు ఎవరు, నన్ను వెనకేదో కేక వేస్తున్నారే, ఒక శబ్దం వినబడతా ఉంది అని చెప్పి ఆగిపోయాడు యేసు ప్రభు. మొత్తానికి శిష్యులు చెప్పారు, అదిగోనయ్యా రోడ్డు ప్రక్కన ఒక గుడ్డివాడు, కళ్ళు లేనివాడు, ఒక అంధుడు మిమ్మల్ని కేక వేస్తున్నాడయ్యా అని చెప్పారు. ప్రభు అన్నాడు, వాడిని వెంటనే నా దగ్గర తీసుకుని రండి అన్నాడు. మొత్తానికి శిష్యులు వచ్చి వాడిని లేపుకొని ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చి, దేవునికే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. తీసుకుని వచ్చిన తర్వాత ప్రభు ఏం చేశాడండి? ఆ గుడ్డివాడిని ఏమండి స్వస్థపరిచాడు. ప్రభు వారిని స్వస్థపరచడానికి గల కారణం ఏంటో తెలుసా? తీమాయి కుమారునేటువంటి భర్తమాయిని, ఆ గుడ్డివాడిని ప్రభువారు స్వస్థపరచడానికి గల కారణం ఏంటో మీకు తెలుసా? వాడి విశ్వాసమే వాడిని ప్రభు దగ్గరకు నడిపించింది. వాడి విశ్వాసమే ప్రభు వాడిని స్వస్థపరిచేటట్లు చేసింది. ఇప్పుడు వాడికి ఏం కలిగిందో తెలుసా? సమాధానం దొరికింది. గుడ్డోడికి ఇప్పుడు ఏమొచ్చిందండి? సమాధానం వచ్చింది. సృష్టిని చూడగలిగే దృష్టి వచ్చింది. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. అంధకారము చీకటి తొలగిపోయింది. దేవునికే మహిమ కలుగునుగాక. పిల్లరా, శాస్త్రవేత్తలు, ఖగోళ భూగోళ వైద్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు, రాబోతున్నటువంటి రోజుల్లోనంట చనిపోయిన వారిని వైద్యులు ఎవరు బ్రతికించరు. కానీ పిల్లరా, రాబోయే రోజుల్లో, ఇంకా రాబోయే ముందు రోజుల్లో గుడ్డివారికి కూడా కళ్ళు తెప్పించేటువంటి జ్ఞానము ప్రియులార దేవుడు శాస్త్రవేత్తలకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. మెదడులో ప్రియులార ఒక చిప్పు, ఒక మెమొరీ వేయబడుతుంది. అందులో ఇప్పటి వరకు గుడ్డివారిగా ఉన్నవారు కూడా దాని ద్వారా చూపు చూడగలుగుతారు. దేవునికే మహిమ కలుగునుగా. చెవిటి వారికి ఎలాగో మిషన్లు పెడితే వింటున్నారు, గుడ్డివారు కూడా దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న గుడ్డివారు కూడా రాబోతున్నటువంటి దినాల్లో ఏఐ పని చేయబోతా ఉంది. ఏఐ ప్రభావంతో ప్రియులార గుడ్డివారు కూడా చూపును చూడగలిగే శక్తి సామర్థ్యాలను దేవుడు శాస్త్రవేత్తలకు, దేవుడు భూగోళ ఖగోళ వైద్య శాస్త్రవేత్తలకు ఏఐ ఇవ్వబోతా ఉంది. దేవునికే మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు గుడ్డివాడికి ఏం కలిగిందంటే విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడి విశ్వాసమే ప్రియులారా కేక వేయించేటట్లుగా చేసింది. ఆ కేకే వాడి గుడ్డితనాన్ని పోగొట్టేటట్లు చేసింది. ఇప్పుడు వాడికి ఏం కలిగింది? ప్రభు దగ్గరికి రాగానే సమాధానం కలిగింది. సమాధానం కలగడానికి గల కారణం వాడిలో ఉన్న విశ్వాసం. దేవునికే మహిమ కలుగునుగాక. ఇక 4వ వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చూడండి పిల్లరా, 4వదిగా మనము చూస్తే పిల్లరా, మార్కు సువార్త 2వ అధ్యాయము. త్వరగా చదవండి, ఒక 5 లేక 10 నిమిషాల్లో నా మాటలు ముగించబోతున్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వాక్యము. యేసు ప్రభువారు పక్షవాయముతో మంచానికి కట్టుకొని తీసుకొని వచ్చినటువంటి ఆ నలుగురి యొక్క విశ్వాసమును చూచి కుమారుడా ఇదిగో పక్షవాయముతో ఇప్పటి వరకు నీవు మంచానికే పరిమితం అయిపోయావు. నీ బాడీలో ఉన్న నరాలు కండరాలు ఏమి కూడా పని చేయక పెరల్స్తో బాధపడుతున్నావు, పక్షవాయముతో బాధపడుతున్నావు, నడవలేని స్థితిలో ఉన్నావు, కూర్చోలేని స్థితిలో ఉన్నావు.
పరిగెత్తలేని స్థితిలో ఉన్నావు. నీ బ్రతుకంతా కూడా ఇప్పటి వరకు మంచం మీదే పరుండి ఉన్నావు. అయితే నిన్ను మంచం మీద మంచానికి కట్టుకొని నలుగురు వ్యక్తులు నా యొద్దకు తీసుకుని వచ్చారే. వారి విశ్వాసంతో వచ్చారే. వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. ప్రభు అంటున్నాడు, చదవండి ఆ మాటను మరొకసారి. కుమారుడా, మంచం మీద ఉన్నటువంటి పక్షవాయుముతో బాధపడుతున్నటువంటి, ఆ రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తితో ప్రభు అంటున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమింపబడ్డాయి. ఇదిగో మొట్టమొదటిగా నీ పాపాలు క్షమించబడ్డాయి. పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రులలో కొందరు పక్షవాయు గలవానితో ప్రభు ఏమంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. అతన్ని నలుగురు వ్యక్తులు మంచం మీద పరుండబెట్టుకొని మోసుకుంటూ ఎక్కడికి వచ్చారండి? నలుగురు వ్యక్తులు సహాయముతో ప్రభు దగ్గరకు వచ్చాడు. చూడు పిల్లలు, అతడు ప్రభు దగ్గరకు రావడానికి నడవలేడు, పరిగెత్తలేడు, ఏమండి, కూర్చోలేడు, మాటలాడలేని స్థితిలో ఉన్నాడు. పిల్లరా, తన శరీరం అంతా కూడా నరాలు చచ్చుబడిపోయాయి. అయితే ఎవరు అతన్ని తీసుకుని వచ్చారో తెలుసా? ఎవరి విశ్వాసము గొప్పదో తెలుసా? అతన్ని మంచం మీద పరుండి పెట్టుకొని నలుగురు వ్యక్తులు మోసుకొని వచ్చారే, వాళ్ళ విశ్వాసం చాలా గొప్పది. వాళ్ళు ప్రభు దగ్గరకు, ఆ పక్షవాయుముతో ఉన్న వాడిని మంచం మీద పరుండబెట్టి ప్రభు దగ్గరకు తీసుకుని రాబోతే పిల్లల, వాడు స్వస్థచిత్తుడయ్యేవాడు కాదు, వాడు బాగుపడేవాడు ఏమాత్రం కూడా కాదు. తన పాపాలతో అలాగే మంచం మీద పరుండేవాడు, అలాగే చనిపోయేవాడు. అయితే తన పాపాలు క్షమించబడడానికి, అతడు బాగుపడడానికి కారకులు ఎవరంటే తన ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చారే ఆ నలుగురు వ్యక్తుల్లో ఉన్న విశ్వాసం. వాళ్ళు ఏం చేశారంటే, యేసు ప్రభు వారు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటి పైకప్పు పెంకులు తీసి, ఏమండి, సందు చేసుకొని ఒక రంధ్రం చేసుకొని ప్రభు ఉన్నటువంటి ఆ ఇంటిలోకి పైనుండి మంచంతో సహా తాళతో సహా ఆ మంచం మీద పక్షవాయు గలవాన్ని పరుండబెట్టి ప్రభు ఉన్న ఇంటిలోకి పైకప్పు తీసి కిందకి దించారట. దించిన వారి విశ్వాసం గొప్పది. ప్రభు దగ్గర తీసుకుని వచ్చిన వారి విశ్వాసము గొప్పది. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడు పిల్లారు, ఇప్పుడు పక్షవాయముతో మంచం మీద పరుండి ఇతరుల సహాయముతో ప్రభు దగ్గరకు వచ్చినటువంటి ఈ వ్యక్తికి ఇప్పుడు ప్రభు దగ్గరకు రాగానే ఏం దొరికిందంటే అండి, ఏమండి, స్వస్థత దొరికింది, సమాధానము దొరికింది. ఇక నలుగురితో వీడికి పని లేదు, ఇప్పుడు ఇక మోయవలసిన పని లేదు, ఇతరుల సహాయము తీసుకునే పని లేదు. స్వేచ్ఛగా స్వతంత్రముగా తాను పిల్లల నడవగలడు, తను కూర్చోగలడు, తను పరిగెత్తగలడు, తను మాట్లాడగలగడు. ఎందుకంటే ఇప్పుడు స్వస్థత వచ్చింది ప్రభు దగ్గరకు రాగానే, సమాధానము దొరికింది. ఇప్పుడు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సమాధానమును పక్షవాయు గలవాని పాపాలు క్షమించి అతనికి సమాధానం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, నలుగురు అతని విశ్వాసంతో ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చి ఆ విశ్వాసమే ఆ రోగిని స్వస్థపరిచింది. ఇంకొక విషయం చెప్పి నా మాటలు ముగిస్తానే. చూడండి పిల్లారా, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యం, ఆ ఒక్క వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వాక్యములో మనము చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఎవరు అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఏమండి, 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగముతో బాధపడుతున్న సహోదరి. దేవునికే మహిమ కలుగునుగాక. పాపాత్మురాలు కూడా మనం చూస్తున్నాం. పాపాత్మురాలు కూడా తన పాప బంధకాల చేత బంధించబడి, ఏమండి, నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యం లేక, కన్నీళ్ళ మధ్యలో నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి ఆమె కూడా సీమోను ఇంట ప్రభువారు భోజనానికి కూర్చున్నాడని ఒక ఊరిలో ఉన్నటువంటి ఒక పాపాత్మురాలు ఏం చేసిందంట,
వస్తూ అత్తరు పన్నీరును తీసుకొని ప్రభు పాద సన్నిధికి వచ్చి ఏం చేసిందండి? ప్రభువారు సీమోను ఇంట భోజనానికి కూర్చుంటే ఆమె వెనుక తట్టు నిలవబడి ఏం చేస్తూ ఉంది? ఏడుస్తూ ఉంది. దేవునికే మహిమ కలుగునుగా. ఏడుస్తూ ఉంది, అంగులారుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఉంది, దుఃఖాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. ప్రభువు ముఖమును చూడలేక ప్రభు దగ్గరకు రాగానే ప్రిలారా తన పాపమంతటిని కూడా తన ప్రతిబింబములాగా కనబడతా ఉంది. తను చేసిన రహస్య పాపాలు, తాను చేసినటువంటి పాప కార్యాలన్నీ కూడా ముఖములో అద్దములాగా కనబడతా ఉన్నాయి, ప్రతిబింబిస్తూ ఉన్నాయి. ప్రియుల దుఃఖపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. పిల్లరా అత్తరును పగలగొట్టి యేసయ్య పాదాల మీద పోసి తల వెంట్రికలతో ఆయన పాదాలను తుడుస్తూ కన్నీళ్లతో యేసయ్య పాదాలను తడుపుతూ ఏం చేస్తా ఉంది? యేసయ్య పాదాలను ఆ రోజు సీమోని ఇంట భోజనానికి కూర్చున్న యేసయ్యను పాదాలను ఏం చేస్తా ఉంది? ఆమె ముద్దాడుతా ఉంది. తల వెంట్రికలతో యేసయ్య పాదాలు తుడుస్తా ఉంది. యేసయ్య పాదాలు పట్టుకొని ప్రియులారా ఏడుస్తా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. తన పాప జీవితం అంతా కూడా ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటా ఉంది. చివరిగా ప్రభు ఆమెను ఏమన్నాడు తెలుసా? అమ్మా, అందుకాయన అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించును. అమ్మా, ఓ అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించెను. ఇప్పుడు సమాధాన గల దానవై నీవు నీ ఇంటికి వెళ్ళు. ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ కుటుంబములో, నీ ఇంటిలో, నీ ఇరుగు పొరుగు వారి ద్వారా ఇదిగో నీ ఇంటిలో సమాధానం లేదు, నీవున్న ప్రాంతంలో సమాధానం లేదు. అందరూ కూడా నీ గురించి, అందరూ నిన్ను చెదిరించుకున్న వారే, నిన్ను అసహించుకున్న వారే, పాపి అని ముద్ర వేసిన వారే. ఇప్పుడు విశ్వాసముతో, నేను పిలవకుండానే విశ్వాసముతో నేనున్న ప్రాంతానికి వచ్చావు, నేనున్న ఇంటికి వచ్చావు. నేను చెప్పకుండానే నా పాదాలను తుడుస్తూ ఉన్నావు, నా పాదాలను ముద్దాడుతున్నావు, ఏడుస్తున్నావు, పశ్చాత్తాపపడుతున్నావు. అమ్మా, ఇప్పటి వరకు నీ జీవితంలో సమాధానాన్ని కోల్పోయావేమో, విశ్వాసముతో నీవు నా యొద్దకు వచ్చావు గనుక తిరిగి వెళ్ళేటప్పుడు నేను నీకు సమాధానాన్ని ఇస్తున్నాను. తిరిగి సమాధానముగా తిరిగి వెళ్ళమంటున్నాడు. దేవునికే మహిమ కలుగును. ప్రియర యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తా ఉన్న దినాల్లో ఈ 5గురికి మాత్రమే విశ్వాసంతో ప్రభు దగ్గరకు వచ్చి సమాధానం పొందిన వాళ్ళు మాత్రం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో చాలా కోకొల్లులుగా ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ ఉదయకాలమందు పిల్లరా, ఈ పునరుద్ధాన దినమందు విశ్వాసముతో దేవుని యొద్దకు వచ్చిన వారికి దేవుడు తిరిగి వెళ్ళేటప్పుడు సమాధానముతో దేవుడు మన ఇళ్లకు మనల్ని పంపిస్తాడు. ప్రభు సన్నిధికి మనం ఎలా రావాలంటే ఆదివారం కావచ్చు, శనివారం కావచ్చు, ప్రతి నెల 7వ తారీఖు జరిగే కుటుంబ ఆశీర్వాద కూడికకు కావచ్చు, ప్రతి వారములో జరిగే సంఘ కార్యక్రమాలు ఆరాధనలో కావచ్చు. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి ఎలా రావాలి, ఏ విధముగా రావాలి, పిల్లలు ఏ ఆశతో రావాలి అంటే విశ్వాసముతో ప్రభు సన్నిధికి రావాలి. మనము కూడా ఈ 5గురు ఎలాగూ విశ్వాసముతో ప్రభు దగ్గరకు వచ్చి వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న రోగాలు, వారికి ఉన్న వ్యాధులు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న సమస్యలు ఎలాగూ పోగొట్టుకొని ప్రభు దగ్గర సమాధానము పొంది తిరిగి వెళ్ళారు. ఈ పునరుద్ధాన దినమందు దైవ సన్నిధానమునకు కూడి వచ్చే మనము కూడా ప్రతి ఆరాధన కార్యక్రమాల్లో కూడుకుంటున్నటువంటి మనము కూడా ఇంటి దగ్గర నుండి బయలుదేరి వచ్చేటప్పుడు, ప్రభు సన్నిధికి వచ్చేటప్పుడు మనలో కూడా వీరిలాంటి విశ్వాసము మనకు ఉండాలి. వీరిలాంటి విశ్వాసము ఎవరిలోనైతే ఉంటాదో తిరిగి ఆరాధన అనంతరము వారి గృహాలకు వెళ్ళేటప్పుడు వీరిలాగా సమాధానాన్ని పొందుకొని వెళతారు. దేవునికే మహిమ కలుగునుగాక. అట్టి సమాధానము నేటి దినాల్లో మనము కూడా పొందాలి అంటే వారి లాంటి విశ్వాసము మనలో ఎప్పుడైతే ఉంటాదో, చెప్పబడిన వారి విశ్వాసం, అప్పుడు మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడండి? సమాధానముతో నింపి
ఆనందముతో, సంతోషముతో, ఆరోగ్యముతో మన కుటుంబాలను ఫలభరితము చేయడానికి ఆయన సంసిద్ధముగా ఉన్నాడు. అట్టి కృపను మనము పొందుకుందాం. దేవుడు ఇట్టి మాటలన్నిటినీ కూడా మన వినికిడిలో దీవించి ఆయన ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూడా మీరున్న స్థలములో లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.